ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో భీమవరం ఒకటి. భీమవరం కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంకి ఒక ప్రత్యేక స్థానం ఎప్పటినుంచో కొనసాగుతోంది. భీమవరం పేరు చెప్తే సంక్రాంతి సమయంలో సందడి మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఆక్వా రాజధానిగా పశ్చిమ గోదావరి జిల్లాలు, గోదావరి జిల్లాలు కొనసాగితే భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆక్వాకు సంబంధించిన పరిశ్రమలు శరవేగంగా విస్తరించడం, అదేవిధంగా ఆ ప్రాంతంలో కల్చర్ పెరగడం, ఇదంతా కూడా భీమవరం పట్టణం అభివృద్ధికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం భీమవరం కేంద్రంగా భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భీమా ఉడాని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 181 విడుదల చేసింది. అసలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం అంటే దానికి సంబంధించినటువంటి లాభ నష్టాలు ఆ ప్రాంత ప్రజల్లోకి ఎలా ఉంటాయి, అదేవిధంగా భీమా ఉడా పరిధిలోకి వచ్చేటువంటి నగరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఈ మున్సిపాలిటీలతో పాటు ఆకివీడు నగర పంచాయతీ కూడా ఈ ప్రాంతంలోకి వస్తుంది. దాదాపుగా 217.675 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో భీమా ఉడా ఏర్పడుతుంది. 19 మండలాలు, 282 గ్రామాలు ఈ భీమా ఉడా పరిధిలో ఉంటాయి. అదేవిధంగా దీని ఏర్పాటు 2016 ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ద్వారా జరిగింది. ఇప్పటివరకు కూడా ఇప్పుడు భీమా ఉడా పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కొనసాగేది. దీన్ని 2019 జనవరి 1న ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అంటే 10 పురపాలక సంఘాలు, 40 మండలాలు, 727 గ్రామాలతోటి మొదట్లో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు దాని నుంచి భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని వేరు చేశారు కాబట్టి నూతన భీమా ఉడా ఏర్పాటు కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా భీమవరం కేంద్రంగా జరగబోతున్నాయి. అయితే సాధారణంగా మున్సిపాలిటీలు ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఉంటాయి. వారి ద్వారా స్థానిక సంస్థల పన్నులు వసూలు చేయడం, అదేవిధంగా అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది మున్సిపాలిటీల బాధ్యత. ఉడా పరిధిలోకి వచ్చిన తర్వాత ఉడా ఏర్పాటు చేయడం అంటే ఉడా ఒక నగరాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళటం, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరిగేలా చూడటం. అంటే ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ను అమలు చేయటం, మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు ఉంటాయా లేదా, అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు సంబంధించి పరిశ్రమలు ఎక్కడ ఏర్పడాలి, దానికి ఒక ప్రత్యేకమైన జోను, అదేవిధంగా ఇతర విద్యా సంస్థలు కానీ మిగతా ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఇలాగా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా అభివృద్ధికి బాటలు వేస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను తీసుకుని ఆ ప్రాంతాల అభివృద్ధికి కూడా తన పని చేసేటువంటి పరిస్థితి. అయితే ఏదైతే వేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉంటాయి, అదేవిధంగా అపార్ట్మెంట్లు, బహుళంతస్తుల భవనాలు నిర్మించేటువంటి వారి దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేయడం, అదేవిధంగా అక్రమంగా నిర్మించే కట్టాలపైన అధికారాన్ని నియంత్రించడం, అవి నిబంధనల ప్రకారం కూడా నిర్మించే విధంగా కూడా చూడటం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా తనకు వచ్చేటటువంటి నిధుల నుంచి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది. ఇలా చేసే సందర్భంలో కేవలం ప్రజల నుంచి, అదే నిర్మాణ సంస్థల నుంచి లేదా ఇలా వచ్చేటువంటి ఛార్జీలపైన ఆధారపడేటప్పుడు కొంత నిధుల సమస్య అయితే వస్తుంది. కొత్తగా ఏర్పడేటువంటి పరిస్థితి కాబట్టి, కొత్తగా ఏర్పడినటువంటి కార్యక్రమాలు కాబట్టి నిధుల సమస్య అయితే ప్రత్యేకంగా కూడా ఏర్పడుతుంది. అయితే దీంతోపాటు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి వచ్చేటువంటి మున్సిపాలిటీలు కానీ ప్రాంతాలు కానీ ప్రజలందరూ కూడా ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తారు. సహజంగానే పన్నులు పెరిగిపోతాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులకు కావచ్చు, లేదా ఇతరత్ర అనుమతులకు కావచ్చు, ఛార్జీలు పెరిగిపోతాయనే ఒక అనుమానం ఉన్నప్పటికీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు వల్ల భవిష్యత్తు అవసరాలు రాబోయే రోజుల్లో భీమవరం అభివృద్ధి అయితే ఒక కీలక దిశలో ప్రయాణం చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు.